డిగ్రీ మొదటి సంవత్సరము 2వ సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు పాఠ్యాంశము అల్విదా. కవి పరిచయం. కౌముది. ముందుగా పాఠంలోకి ప్రవేశించే ముందు కవి పరిచయంలో కౌముది గురించి తెలుసుకుందాం. కౌముది అసలు పేరు షంసుద్దీన్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో 15/10/1939 జన్మించాడు. ఉర్దూ, అరబీ, పార్సీ, తెలుగు భాష సాహిత్యాల్లో మంచి పండితుడు. సీనియర్ హిందీ టీచర్గా, పాత్రికేయుడుగా పనిచేశాడు. సృజనాత్మక రచయితగానే కాక సమర్థుడైన అనువాదకుడుగా గుర్తింపు పొందాడు. అమృత్ లాల్ నాగర్ హిందీలో రాసిన సుహాగే కే నూపూర్ని కళ్యాణ మంజిరాలు పేరిట అనువదించాడు. ప్రసిద్ధ నాటక రచయిత శుంకర సత్యనారాయణతో కలిసి ఎన్నో కథలు, నవలలు, పాటలను తెలుగులోకి అనువాదం చేశాడు. ప్రేమ్చంద్ రంగభూమి, ప్రఖ్యాత రష్యన్ కవి రసూల్ గంజులోన్ ఆత్మకథలో కొంత భాగం తెలుగులోకి తెచ్చాడు. అక్షర దీపం పత్రికా సంపాదకునిగా ఖమ్మం జిల్లా రచయితల సంఘం స్థాపన, నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించి నిర్మాణాత్మక కృషి చేశాడు. కౌముది రచనలన్నీ అల్విదా అనే కవిత సర్వస్వంగా వెలువడింది. 17 జనవరి 1997లో తనువు చాలించాడు. ఇక పాఠ్య భాగ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే, తెలంగాణ మహాకవి మఖ్దూమ్ మొయినుద్దీన్పై రాసిన స్మృతి కవిత ఇది. మఖ్దూమ్ స్వాతంత్ర సమరయోధుడు, అనేక కార్మిక సంఘాలకు నాయకుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు. ఉర్దూ కవి. హైదరాబాద్ స్టేట్లో 1908లో మెదక్ జిల్లా ఆందోళనలో జన్మించాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించాడు. పాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. శాసన మండలి సభ్యుడిగా, ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా మెలిగాడు. ప్రగతిశీల భావాలతో పీడిత జనుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేశాడు. వీరి రచనలు విస్తృతంగా తెలుగులోనికి అనువాదమై ప్రసిద్ధి పొందాయి. మఖ్దూమ్ తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యపరిచాడు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాతగా నిలిచాడు. ఒక వైతాళికుడి మరణాన్ని చూసిన భావోద్వేగంతో దుఃఖభరితుడై కౌముది ఆలపించిన ఈ స్మృతి గీతికలో మఖ్దూమ్ వ్యక్తిత్వంలోని బహుముఖీన కోణాలు కనిపిస్తాయి. మఖ్దూమ్ కవిత్వ ప్రత్యేకతను, విశిష్ట వ్యక్తిత్వాన్ని, సామాజిక రాజకీయ దృక్పథాన్ని కౌముది అల్విదాలో కవిత్వీకరించాడు. లోకాన్ని జాగృతపరిచి మానవాళికి చైతన్యాన్ని అందించిన మహాకవుల మరణం సమకాలీన కవులకు తీరని విషాదాన్ని, తీవ్ర ఆవేదనను మిగులుస్తుంది. మఖ్దూమ్ మరణం వల్ల తనకు తెలంగాణ సమాజానికి
ఏర్పడిన వెలితి ఏమిటో అల్విదా ఆవిష్కరిస్తుంది. భావాల ఉధృతి, ఆవేదన, తీవ్రత ఎట్లా ఒక ఆకాంక్షగా రూపుదిద్దుకుంటుందో ఈ కవిత ద్వారా తెలుస్తుంది. ఆధునిక కవిత్వ సంవేదనలోని అభివ్యక్తి శక్తి ఏమిటో కూడా ఈ కవిత వ్యక్తపరుస్తుంది. అల్విదా కవిత సర్వస్వంలో నుండి ఈ పాఠ్య భాగం గ్రహింపబడింది. ఇక పాఠ్యాంశంలోని ఈ కవిత పంక్తులను చూద్దాం. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా, ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకొని షార్ వెళ్ళిపోయాడు, ముషారా ఆరిపోయింది. పై పంక్తులకు అర్థాలు చూసినట్లయితే గీతం పాట, సంకేతము గుర్తు, నక్షత్రం చుక్క. ఇంకా భావం చూసినట్లయితే గీతాలను సృష్టించిన మగ్దుమ్ మరణించాడు, పాట ఆగిపోయింది. ఏ గుర్తు లేకుండా, ఎవరికీ చెప్పకుండా తెగి గాలిలో రాలిపోయే చుక్కలా అతడు మరణించాడు. జారి మట్టిలో కలిసే కన్నీటి బిందువులా హఠాత్తుగా సభలో నుండి తల వంచుకొని వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోవడంతో ముషాయారా ఆగిపోయింది. మగ్దుమ్ యొక్క మరణాన్ని విన్న ఈ కవి కౌముది ఈ స్మృతి గీతాన్ని తాను ఆ స్మృతిలో పడినటువంటి ఆవేదనను పై కవితా పంక్తుల్లో ఇది వ్యక్తపరచడం జరిగింది. పర్వం పోయింది, పరిమళం పోయింది, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది, సొగసు పోయింది, సోయగం పోయింది. ఆదమరచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద, సామాన్యుడు భద్రంగా దాచుకున్న రుచిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, తిలంగిన్ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నడినెత్తి మీద, మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది. పై పంక్తులకు అర్థాలు చూసినట్లయితే పరువం యవ్వనం, పరిమళం సువాసన, సోయగం అందం, రుచిర స్వప్నం అందమైన కళ, మిన్ను ఆకాశం. ఇక భావం యవ్వనం పోయింది, సువాసన పోయింది, కవి హృదయం కవి ఉదయం పోయాయి, సొగసు సోయగం పోయాయి. పేదరాలి రొమ్ములపై సామాన్యుడు దాచుకున్న అందమైన కళలు కవిత్వం పోయాయి. తిలంగిన్ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యుల మీద మొన్న రాత్రి ఆకాశం విరిగి పడిపోయింది. మగ్దుమ్ మొహినుద్దీన్ యొక్క మరణ వార్తను విన్న తర్వాత, అతను మరణించిన తర్వాత సామాన్యుడి పరిస్థితిని ఒకసారి నెమరు వేసుకుంటూ కవి సామాన్యుని రొమ్ముపై ఒక గుదిబండ పడ్డట్టుగా, అతను మరణ వార్త ఆకాశము భూమిపై పడిపోయినట్టుగా, సామాన్యుడి కళలన్నీ కళ్ళలుగా అయిపోయినట్టుగా కవి భావిస్తూ పై పంక్తులను కవిత్వం ద్వారా చెప్పడం జరిగింది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు, రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు, పరిస్థితుల కఠిన శిల వర్షాలకు
పగిలిపోని ఆదర్శాల గాజుమెడ కట్టినవాడు. వర్గాలు వర్ణాలు వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలలు గన్నవాడు. అరుణ ధ్వజానికి అరుణోశస్సుకి కని ఎర్రటి ఆశలకు ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీన బంధువు, బిందువులో ఇమిడిపోయిన సింధువు. పంక్తులకు అర్థాలు చూద్దాం. మోళ్ళు, ఎండిపోయిన చెట్ల మొదళ్ళు. శిలలు, రాళ్ళు. వర్ణం, కులం, వైషమ్యం, తగాదా. అరుణ ధ్వజం, ఎర్ర జెండా. అరుణోశస్సు, అరుణోదయం. సింధువు, సముద్రం. ఇక భావం: గీతాల శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, కులను, కష్టాలను అతడు అందరితో కలిసి పంచుకున్నాడు. రాళ్లల్లో చైతన్యం కలిగించాడు. మోళ్లను నవ్వించినవాడు. రాళ్ళు వర్షానికి కూడా పగిలిపోని ఆదర్శాల మేడ కట్టాడు. కులమతాలకు అతీతమైన స్వర్గం కావాలన్నాడు. ఎర్ర జెండా, ఎర్రని ఉదయం, ఎర్రని ఆశ, ఎర్రని కలలకు అంకితమైన కమ్యూనిస్టు. అతడు దీనులకు బంధువు, ఆ బిందువులో ఇమిడిన సముద్రం వంటివాడు. నిజాం నవాబుల కాలంలో నవాబులకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా జైలుకు వెళ్ళినటువంటి వాడు. తన తోటి కమ్యూనిస్టులతో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తిన్నవాడు. సామాన్యులను నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు వైపు మళ్లించినటువంటి వాడు. కన్నీటిలో, కష్టాలలో తన సోదరుమైనటువంటి కమ్యూనిస్టు నాయకులతో పాలు పంచుకున్నటువంటి వాడు. ఆ కమ్యూనిజాన్ని, ఆ ఎర్ర జెండను కి అంకితమైనటువంటి మహా కమ్యూనిస్టు నాయకుడని ఈ కవి కౌముది ముగ్దుం గారిని కొనియాడుతూ ఉన్నాడు పై పంక్తుల్లో. అవనిని ఆకాశానికి ఎత్తినవాడు, ఆకాశాన్ని అవని మీదికి దింపినవాడు. నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించినవాడు. ఆడవాళ్ల చొల్లులో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి ఇగ్ని భిక్ష పెట్టినవాడు. ఉడుగోణాల చెక్కిళ్ల మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నె మేయిచి విరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల క్రాంతిని మేళవించి సంధ్యారాగ సలిలాన్ని, జ్యోత్స్న ద్రవాన్ని కలిపి అపురూపమైన శిల్పాలకు రూపసృష్టి చేసినవాడు. పై కవితా పంక్తులకు ఒకసారి అర్థాన్ని చూసినట్లయితే: అవని భూమి, ఉడుగు గణం, నక్షత్రాల సమూహం, మేయి విరుపు, శరీరపు విరుపు, క్రాంతి వెలుగు, మేళవించి కలిపి, సలిలం నీరు, జ్యోత్స్న వెన్నెల. భావం: అతడు భూమిని ఆకాశానికి ఎత్తాడు, ఆకాశాన్ని భూమి మీదికి దింపాడు. నిప్పులో మంచుని, మంచులో నిప్పుని పుట్టించాడు. ఆడవాళ్ల చొంగలో, అబద్ధాలలో, సానివాడల్లో, సారాయి కంపులో చివికిపోయిన కవిత్వానికి నిప్పును తగిలించాడు. ఉడుగొణాల చెక్కిళ్ల మీద వెలుగును, మెరుపుల్లోని జిలుగును, వసంతంలోని కాంతిని, వెలుగును కలిపి వేశాడు. అపురూపమైన శిల్పాలను రూపొందించాడు. సామాన్యుని కొరకు పాటుపడినటువంటి వాడు అని, తన ఆశయం కొరకు భూమిని ఆకాశానికి ఎత్తినటువంటి వాడు అని, ఆకాశాన్ని భూమిపై దించినటువంటి వాడు అని, తర్వాత సామాన్యమైనటువంటి జీవితాలు
ఏ విధంగా ఏది సారాయిని తాగి బలి అయిపోతున్నాయో అటువంటి వాటిని నిర్మూలించడానికి తన కవిత్వానికి పదును పెట్టినటువంటి వాడు అని, అటువంటి వారి వెనకాలే నిలిచి కవిత్వాన్ని, ఉద్యమాన్ని సమానంగా సమాజం కోసం ఏది పాటుపడినటువంటి వాడు అని పై కవితనాల్లో కవి చెబుతూ ఉన్నాడు మగ్దుమ్ మొయినుద్దీన్ గురించి. శబ్దాలకు ప్రాణాలు పోసి సమరాలకు నడిపించిన కవి. అపరాత్రి ఆకాశం మీద పొడచూపిన అరుణ చవి. అర్థాలు చూసినట్టయితే సమరాలు, యుద్ధాలు, అరుణ చవి, ఎర్రని కాంతి. భావం: అతడు మాటలకు ప్రాణం పోసి యుద్ధానికి నడిపించాడు. అర్ధరాత్రి ఆకాశం మీద ఎర్రని కాంతిలా వెలిగాడు. కలకాలం విడిచి రక్తం కక్కుతున్న క్షోభను, క్షామాన్ని విడిచి అట్ట కట్టిన చెక్కిళ్లను, క్రుక్కిళ్ళుతున్న పెదవుల్ని విడిచి ఆకాశానికి చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి దుఃఖాల కొండల్ని మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెల్ని విడిచి, ఉదయాల్ని విడిచి, సాహిత్య పదాల్ని విడిచి, వెన్నెల పువ్వుల నవ్వుల్ని విడిచి, ఇంద్రధనుసుల్ని, మంద మారుతాన్ని, తోటల్ని, తూనిగల్ని విడిచి, సొంత గుండెలు దగా చేసే సంఘాన్ని విడిచి, స్వరాన్ని, సంగీతాన్ని విడిచి, సర్వస్వాన్ని విడిచి గీతశిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది. పై పంక్తులకు అర్థాలు చూసినట్లయితే క్షామం, కరువు, క్రక్కటిల్లు, వాంతి అగు, మంద మారుతం, పిల్లగాలి. భావం: మగ్దుమ్ కళాన్ని, కాలాలను, రక్తం కక్కే క్షోభను, క్షామాన్ని విడిచి వెళ్ళాడు. ఎండిపోయిన చెక్కిళ్లను, పెదవులను, నిట్టూర్పులను, దుఃఖించే గుండెలను విడిచిపోయాడు. ఉదయాలను, సాహిత్య పదాలను, వెన్నెలను, పువ్వులను, నవ్వులను, ఇంద్రధనస్సులను, మంద మారుతాన్ని విడిచిపోయాడు. అతడు తోటలను, తూనిగలను, మోసం చేసే సమాజాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అతడు పోవడంతో గీతం ఆగిపోయింది. మగ్దుమ్ మరణించే రోజు తనువు పంచభూతాల్ని ఏ విధంగా విడిచి వెళ్ళిపోయిందో, పంచభూతాల నుంచి తాను ఏ విధంగా మాయమైపోయాడో కవి కౌముది దుఃఖిస్తూ చెప్పేటువంటి పై పంక్తులు కన్నీళ్లను తెప్పిస్తాయి. అతను సామాన్యుని కన్నీళ్లను తూడ్చేటువంటి వాడు అని, సామాన్యమైనటువంటి గుండెలను ఓదార్చేటువంటి వాడు అని, తర్వాత సామాన్యుని చిరునవ్వుపై మందహాసాన్ని మొలిపించేటువంటి వాడు అని, అటువంటి మానుభావు పంచభూతాలతో పాటు సమస్త లోకాలను విడిచిపెట్టి అందులోనే భాగంగా వెన్నెలను, పువ్వులను, నవ్వులను, ఇంద్రధనస్సులను, మంద మారుతాన్ని విడిచి వెళ్ళాడు అని, తోటలను, తూనిగలను, మోసం చేసే సమాజాన్ని కూడా అంటాడు. మోసం చేసే సమాజాన్ని, సర్వాన్ని విడిచి వెళ్ళిపోయాడు అని కవి ఇక్కడ మగ్దుమ్ కలం ఆగిపోయినటువంటి రోజును గుర్తు చేసుకుంటూ పై కవిత్వంలో కవి కౌముది గారు బాధపడుతూ కన్నీళ్లను కార్చేటువంటి స్మృతి గీతాన్ని చెప్తూ ఉన్నాడు. మగ్దుమ్ మొయినుద్దీన్ మరణించినప్పుడు కలిగిన
భావోద్వేగంతో కౌముది ఈ స్మృతి గీతాన్ని రచించాడు. ఈ గీతంలో మగ్దుమ్ జీవితంలోని పలు కోణాలు ఆవిష్కరించబడ్డాయి. ఆయన వ్యక్తిత్వం, ఆయన దృక్పథంతో పాటు ఆయన మరణించడం వలన తెలంగాణ సమాజానికి ఎంత లోపం జరిగిందో ఈ గీతంలో చెప్పబడింది. ఈ గీతంలో ఆవేదన తీవ్రత ధ్వనిస్తుంది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది, ఎవరికీ చెప్పకుండా అనుకోకుండా రాలిపోయే చుక్కల ఆయన మరణించాడు అని చెప్పడం కవి యొక్క స్మృతి గీతానికి చిహ్నాలు. అదేవిధంగా కళ్ళ నుండి జారి మట్టిలో కలిసే కన్నీటి చుక్క ఆయన మరణించాడు, సభ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అని ఆయన మరణించినటువంటి విధానాన్ని చూసి, మగ్దుమ్ మరణిస్తే నిద్రించే పేదరాలి రొమ్ముపై సామాన్యుడు భద్రంగా దాచుకున్న కలల మీద, కవిత్వం మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యుల మీద విరిగిపడినట్టు అనిపిస్తుంది అని కవి చెప్పేటువంటి పంక్తులు హృదయాన్ని కలిచివేస్తాయి. జ్యోతి ఆరిపోయిందని సోదరులతో కలిసి పంచుకున్నటువంటి కన్నీళ్లను, జైళ్లను, తుపాకులను అన్నింటినీ గుర్తు చేసుకుంటూ స్మృతి గీతంలో కవి రాయడం జరిగింది. ఆయన భూమిని ఆకాశానికి ఎత్తాడని, ఆకాశం భూమిని దించినటువంటి మహా గొప్పవాడు అని కవి చెప్పడము, ఆయన మీద అభిమానము, ఆయన కలలు కన్నటువంటి విషయాల మీద కవి గుర్తు చేసుకుంటూ స్మృతి గీతంలో చెప్పేటువంటి పంక్తులు అద్భుతమైనవి. ఇంకా స్మృతి కవితలో ఈ కవిత ఉత్తమమైనటువంటి కవితలో ఒకటిగా చెప్పుకోవచ్చని, పై కవిత్వాన్ని స్మృతి గీతమని, పై కవిత్వాన్ని వచన పంక్తులను విద్యార్థులు ఒకసారి నెమరు వేసుకుంటూ చదువుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి కవితా పంక్తులు మనకు దర్శనమిస్తాయి. ఇటువంటి స్మృతి గీతాన్ని రాసినటువంటి కౌముది గారికి నమస్కరిస్తూ స్వస్తి.